శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనం చిన్న చిన్న పరిహారాలతోనే మనం ధనవంతులం అవ్వచ్చు. అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, మనం ఎన్నో రకాల పరిహారాలు చేయటం వల్ల మనకి కలిసి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పరిహారం చేయటం వల్ల వాళ్ళ దశ మారిపోయి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవుతారు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ధనం రావటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది, వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, మొదటగా మనం చేసే పని న్యాయపరమైనది, ధర్మపరమైనదిగా ఉండాలి. అలాగే మనం చేసే వ్యాపారంలో మనం ఎక్కువ ధనాన్ని అంటే లాభాన్ని ఆర్జించాలి అనే ఆలోచన కాకుండా ముందుగా వ్యాపారం అనేది ఏ విధంగా జరుగుతుందనేది మనం చూడాలి.